తెలంగాణలో సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రోజులో 5వ రోజుతో ముగియనుంది. ఇక ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు అధికారులు. కాగా ఇప్పటి వరకు 77.66% ఓట్ల వివరాలను బీఎల్ఓలు సేకరించి డిజిటలైజ్ చేశారని సమాచారం. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు వారు ప్రకటించిన అడ్రస్ లో అందుబాటులో లేరని సమాచారం. ఇక డూప్లికేట్ ఓటర్లు, ఇక్కడ ఓటు ఉన్న ఇతర రాష్ట్రాల వారు మరో 20 లక్షల మంది ఉంటారని తెలుస్తోంది. తెలంగాణలో సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మరో 5 రోజుల్లో ముగియనుంది. దీంతో ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, తెలంగాణ సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఇక మరో 5 రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న అధికారులు. ఇక కాగా ఇప్పటి వరకు 77.66% ఓటర్ల వివరాలను బీఎల్ఓలు సేకరించి డిజిటలైజ్ చేశారని సమాచారం. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఎన్యూమరేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందని తెలుస్తోంది. ఇక దీని ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల పైగా ఓట్లు తగ్గవచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇందులో ఏదైతే దాదాపు 40 లక్షల మంది ఓటర్లు వారు ప్రకటించిన అడ్రస్ లో అందుబాటులో లేరని సమాచారం. ఇక డూప్లికేట్ ఓట్లు, ఇక్కడ ఓట్లు ఉన్న ఇతర రాష్ట్రాల వారు మరో 20 లక్షల మంది ఉంటారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక వారందరూ కూడా తిరిగి ఫామ్స్ ఇవ్వకపోవడం, అలాగే చెప్పినటువంటి అడ్రస్ లో లేకపోవడం, రకరకాల కారణాలతో ఇలా దాదాపు ఒక 60 లక్షల మంది ఓటర్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు సమాచారం ఉంది. అయితే మొత్తంగా జరిగినటువంటి సర్ ప్రక్రియ ముగిశాక ఇక మొత్తంగా చూసుకుంటే దాదాపు ఉన్న ఓట్లలో 40 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. ఇక తెలంగాణలో దాదాపుగా ఒక 60 లక్షల ఓట్ల వరకు కూడా తగ్గవచ్చు అనేది ప్రాథమిక అంచనా. ఇప్పటి వరకు అంటే ఏదైతే జరిగినటువంటి జిల్లాల్లో చూసుకుంటే చాలా జిల్లాల్లో ఇటు 70 నుండి 80%, కొన్ని జిల్లాల్లో 90%, కొన్ని జిల్లాల్లో 95% వరకు కూడా ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో చూసుకుంటే దాదాపుగా అత్యధికంగా అంటే ఒక 60% వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. ఇక దాదాపు మిగతా నియోజకవర్గాల్లో 50% వరకు మాత్రమే ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఎక్కువ మంది ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్ లో లేకపోవడం ఒక కారణం అయితే, ఇక మరోవైపు ఏదైతే చాలా మంది అక్కడి నుండి షిఫ్ట్ కావడం వల్ల కూడా ఈ అడ్రస్లు మారిపోవడం, మరోవైపు కొంతమందికి 2-3 చోట్ల ఓట్లు ఉండడం ఇలా జరిగింది. అంటే అడ్రస్ మారిన ప్రతి సందర్భంలో కూడా ఆ ఏరియాలో ఓటర్ గా నమోదు చేసుకోవడంతో ఇలా ఈ ఓట్ల సంఖ్య కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు కూడా మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఆగస్టు 10వ తేదీ నాటికి ఇక పూర్తిగా ఈ సర్ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఇప్పటి వరకు 77.66% వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని తెలుస్తోంది. అంటే మిగిలిన ప్రక్రియను ఎలా పూర్తి చేయబోతున్నారు? అయితే ఇందుకు సంబంధించి అధికారులకు ఇప్పటికే బిఎల్ఓలందరికీ కూడా ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా సమయం ఉంది. ఇక ఎక్కడైతే దాదాపుగా అంటే ఒక్క బిఎల్ఓకు దాదాపుగా 1200 ఓట్లు ఉన్నటువంటి ఏరియాలు ఇవ్వడం జరిగింది. ఇక వారందరూ కూడా ఆ ఫామ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇక తిరిగి ఇచ్చినటువంటి ఫామ్స్ ఎవరైతే 2002లో ఉన్నటువంటి ఓటర్ వివరాలను పొందుపరిచి తిరిగి బిఎల్ఓలకు సబ్మిట్ చేశాక వాళ్ళు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక చాలా ప్రాంతాల్లో అయితే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఓటర్లను కలిసేందుకు బిఎల్ఓలు వెళ్లిన సందర్భంలో వారు అందుబాటులో లేకపోవడం, ఇక మరోవైపు కొంతమంది అడ్రస్లు చేంజ్ కావడం,
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఫామ్ తీసుకునే వారు లేకపోవడం కూడా జరిగింది. అయితే ఇటు రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ముందుగానే ఎక్కడెక్కడ ఇలాంటి ఓటర్లు ఉన్నారు ఏంటి అనే వివరాలు ఇటు రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వాలని చెప్పి ఇటు ఎన్నికల సంఘంని రాజకీయ పార్టీలు కోరుతున్నటువంటి పరిస్థితి. కనీసం రాజకీయ పార్టీలు బిఎల్ఏల సహాయంతో ఆ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే వివరాలు సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలి అనేదే ఈ రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయని చెప్పి కూడా ఇటు ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా బిఎల్ఓలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 10వ తేదీ లోపు ఈ ఫామ్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. మొత్తం అప్పుడు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చినట్టు ఫామ్స్ తో ఒక ఓటర్ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మరొక నెల రోజుల పాటు కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటన్నిటిని కూడా స్వీకరించాలని చెప్పి అలాగే ఈ ఎన్యూమరేషన్ పూర్తయ్యాక డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు? ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవచ్చు? అయితే ఆగస్టు 10వ తేదీన ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇక ఎన్నికల సంఘం విడుదల చేశాక అందులో ఎవరికైనా ఏ ఓటు పైన అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోతే ఎందుకు రాలేదు ఏంటి అని సంబంధిత బిఎల్ఓను సంప్రదిస్తే పూర్తి సమాచారం కూడా ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, ఏ ఒక్క ఓటు తొలగించినా కానీ ఖచ్చితంగా ఎవరైతే ఓటర్ ఉంటారో వారికి తెలియచేయాలి అని చెప్పి కూడా ఇటు ఎన్నికల సంఘం బిఎల్ఓలకు చెప్పింది. అయితే ఇప్పటికే ఫామ్ తీసుకున్నటువంటి వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉండకపోవడం అనేది ఒకటి వెరిఫికేషన్ చేసుకుని దానంతరం మాత్రమే ఆ ఓట్లను తొలగించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా దాదాపుగా ఆగస్టు 10వ తేదీ నుండి నెల రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎందుకు కారణం చేత ఆ ఓటర్ లిస్ట్ లో పేరు లేదు అనేది కూడా తెలుసుకొని